హలో, అందరికీ నమస్కారం. ఇది తిరుమల తిరుపతి ట్రిప్పులో డే 3 అండి. ఈరోజు మనం తిరుమలలోని స్వామివారి దర్శనం తర్వాత తిరుమలలో కొన్ని మనం సందర్శించవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రదేశాలు ఏవి, ఎక్కడ ఉంటాయి, ఎలా వెళ్ళాలో అవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు కొత్తగా చూస్తుంటే డే 1 అండ్ 2 వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. నైట్ స్వామివారి దర్శనము 12:01 మధ్యలో అయింది. అప్పటికి చాలా అలసిపోవడంతో లడ్డు ప్రసాదం తీసుకొని విశ్రాంతి తీసుకోవడానికి వెంకటాద్రి నిలయంకి వెళ్ళాము. తర్వాత రోజు ఉదయం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వెళ్ళాం. ఎందుకంటే రాత్రి దర్శనం తర్వాత ఆలయం దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఎందుకో తెలియదు కానీ మళ్లీ స్వామివారి సన్నిధిలోకి రావాలని అనిపించింది. ఆలయం దగ్గరకు చేరగానే ఒక చెప్పలేని అనుభూతి, మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అక్కడ సుమారు 1 గంటపాటు కూర్చుని కొన్ని ఫోటోలు తీసుకుని ఆ వాతావరణాన్ని ఆస్వాదించాం. ఈరోజు తిరుమలలో కొన్ని ప్రదేశాలు చూడాలని అనుకున్నాం. అప్పటికే మధ్యాహ్నం కావడంతో ముందుగా వెంగమాంబ అన్నప్రసాదంకి వెళ్ళాం. మేం వెళ్ళినప్పుడు పెద్దగా జనసందోహం లేదు. చాలా సులభంగా లోపలికి వెళ్ళాం. హాల్లోకి వెళ్ళగానే అందమైన పెయింటింగ్ కనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పెయింటింగ్ చూస్తే అలానే ఉండిపోతాం. ఈ పెయింటింగ్ గురించి మీకేమైనా స్టోరీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత మేము డైనింగ్ హాల్లోకి వెళ్ళాము. అక్కడ స్టాఫ్ చాలా ఫాస్ట్గా, నీట్గా భోజనం వడ్డిస్తున్నారు. వేడివేడి అన్నం, పప్పు, కూర సింపుల్గా ఉన్నా చాలా టేస్టీగా అనిపించింది. ఎందుకంటే ఇది నార్మల్ ఫుడ్ కాదు, ఇది స్వామి ప్రసాదం. నిజంగా చెప్పాలంటే అక్కడ తినడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు తిరుమలకి వస్తే వెంకమాంబ అన్నప్రసాదం మిస్ అవ్వకండి. భోజనం తర్వాత మనం తిరుమలలో కొన్ని ప్రదేశాలు చూడాలనుకున్నాం కదా, అందుకోసం ఒక షేరింగ్ క్యాబ్ మాట్లాడుకున్నాం. ఒకరికి 200 రూపాయలని చెప్పారు. జపాలి కూడా చూడాలనుకుంటే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పారు. ముందుగా మేము శ్రీవారి పాదాల వద్దకు వెళ్ళాం. తిరుమలలో ఉన్న పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి శ్రీవారి పాదాలు. ఇది నారాయణగిరి పర్వతంపై ఉంటుంది. ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటిసారి భూమిపై అడుగుపెట్టిన స్థలం ఇదే అని. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే కొన్ని మెట్లెక్కాలి. కానీ పైకి చేరుకున్నాక కనిపించే ఆ ప్రశాంతత, ఆ దివ్యమైన వాతావరణం మనసుకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇక్కడ ఉన్న స్వామివారి పాదముద్రలను దర్శించుకుంటే ఒక ప్రత్యేకమైన భక్తిభావం కలుగుతుంది. ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ్నుంచి మొత్తం తిరుమల ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. స్వామివారి పాదాల దర్శనం చేసుకుని అక్కడ కొంచెం షాపింగ్ చేసి అక్కడ కొన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాము. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ప్రత్యేకంగా వింటర్, వర్షాకాలంలో ఊటీ కూడా దీనికి సరిపోదు. సూర్యోదయం, సూర్యాస్తమయం టైంలో అయితే ఈ ప్రదేశం మరింత అందంగా ఉంటుంది. తర్వాత మా డ్రైవర్ ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్లాడు. అదే శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం. ఈ ప్లేస్ చాలామందికి తెలీదు. దట్టమైన అడవి లోపల ఉండటంతో చాలా కామ్గా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని నెక్స్ట్ శిలాతోరణంకి బయలుదేరాము. తర్వాత మేము శిలాతోరణంకి వెళ్ళాం.
సహజంగా ఏర్పడిన రాతి వంతెనలా ఉంటుంది. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెబుతారు. చాలా అరుదైన నిర్మాణం. చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే సహజ రాక్ ఆర్చ్, నేచురల్ రాక్ ఆర్చ్లలో ఒకటి. శిలాతోరణం సుమారు 1.5 నుండి 2 బిలియన్ సంవత్సరాల పాతది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైకుంఠ ద్వారంగా పిలువబడే శిలాతోరణంకి రహస్యాలు చాలానే ఉన్నాయి. స్వామివారి మొదటి పాదం, శ్రీవారి పాదాలు, రెండవ పాదం శిలాతోరణంలో, మూడవ పాదం ఆనంద నిలయం అని భక్తుల నమ్మకం. మనకు శిలాతోరణం పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది. పూర్వకాలంలో ఒక మహర్షి తపస్సు చేస్తుండగా రాక్షసులు ఆయన తపస్సుని భగ్నం కలిగించేవారు. అప్పుడు ఆ మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రాక్షసులను నుంచి తప్పించండి అని కోరుకోవడంతో స్వామివారు తన సుదర్శన చక్రంతో వారిని సంహరిస్తారు. ఆ సుదర్శన చక్రం పడిన చోటునే చక్రతీర్థం అంటారు. కొన్ని స్టెప్స్ దిగంగానే మనకొక చిన్నగా నీటిధార కనిపిస్తుంది. అదే చక్రతీర్థం. చక్రతీర్థం చూసుకుని వస్తుంటే మనకు శిలాతోరణం ఎదురుంగా ఒక చిన్న పార్క్లాగా ఉంటుంది. అక్కడ దశావతార రూపంలో మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తిరుమలలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జపాలికి బయలుదేరాము. త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న జపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి. ఇక్కడికి వెళ్ళాలంటే అడవి మార్గంలో నడవాలి. ఆ అద్భుతమైన ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం రండి. పాప వినాశనం వెళ్లే దారిలో ఈ జపాలి తీర్థం ఉంటుంది. మెయిన్ రోడ్డు నుంచి సుమారు 1 కిలోమీటర్ లోపలికి నడవాలి. పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి మధ్య ఈ నడక చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మార్గం చాలా ప్రశాంతంగా నేచర్ మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే సుమారు 200 నుంచి 300 వరకు స్టెప్స్ ఎక్కాలి. కానీ నెమ్మదిగా వెళ్తే ఎవరైనా సులభంగా వెళ్ళొచ్చు. మధ్యలో చిన్న షాప్స్ కూడా ఉంటాయి. మనం అలసిపోతే తినడానికి స్నాక్స్, దాహం వేస్తే మజ్జిగ అన్నీ దొరుకుతాయి. పురాణాల ప్రకారం జపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. అంతేకాదు, సాక్షాత్తు హనుమంతుడు ఇక్కడ జన్మించారు అని టీటీడీ వివిధ ఆధారాలతో నిరూపించింది. శ్రీరాముడు కూడా ఇక్కడికి వచ్చారని చెబుతారు. లాస్ట్కి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. టెంపుల్ ముందు ఒక పెద్ద కోనేరుంది.
ఇదే అండి శ్రీ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. స్వామివారిని చూడగానే మనసులోని భయాలన్నీ పోయి ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. దర్శనం చాలా మంచిగా జరిగింది. దర్శనానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. స్వామివారు చూస్తూ కొద్దిసేపు అక్కడే ఉండిపోయాము. అందరూ ఈ ప్లేస్ని ఎందుకు మస్ట్ విజిట్ ప్లేస్ ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ప్లేస్, వాతావరణం, ప్రశాంతత అన్నీ ఫీల్ అవుతూ ఉంటే ఇక్కడే మరికొద్దిసేపు గడపాలని అనిపిస్తుంది. మీరెప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇప్పుడు మనం పాప వినాశనం దగ్గర ఉన్నాం. ఇక్కడ వాతావరణం చాలా ఫ్రెష్గా ఉంది. పేరు చెప్పినట్టే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు. చూడండి, ఈ నీళ్లు ఎంత క్లీన్గా ఫ్లో అవుతున్నాయో. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఇంకా ఎవరికి తెలియదు. పక్కనే గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తిరుమలకి రిటర్న్ అయ్యాం. టైం సరిపోకపోవడంతో మేము ఆకాశగంగా మరియు వేణుగోపాలస్వామి టెంపుల్ను స్కిప్ చేశాము. ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము తిరుమలకు వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకుని లగేజ్ కలెక్ట్ చేసుకుని తిరుపతికి వెళ్ళాలి. మేము వెళ్ళే టైంకి స్వామివారిని ఊరేగింపు తీస్తున్నారు. చివరిసారిగా స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ నీ పిలుపు కోసం ఎదురు చూస్తాము స్వామి అని స్వామివారికి నమస్కారం చేసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం.